అందరికీ నమస్కారం. రేపు కమాండ్ ఆంధ్రప్రదేశంలో కన్ని విన్ని ఎరగని రీతిలో పెద్ద పండుగ జరగబోతున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా రేపు విజయవాడలో మంగళగిరి ఆఫీసు నందు మహానాడు కార్యక్రమం జరగబోతుంది. ఈరోజు ప్రతి సంవత్సరం గాక ఈసారి ఆన్లైన్లోనే ఎక్కడ యా నియోజకవర్గం అక్కడ కస్టర్ పాయింట్లోనే మహానాడు జరగబోతుంది. ఎక్కడ లేదు భారతదేశంలో యా రాష్ట్రంలో కూడా ఆన్లైన్లో పండుగ చేసింది ఇదే ఫస్ట్. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక విజన్, చంద్రబాబు సార్ ఒక విజన్, ఈ విజన్తో పాటు కార్యకర్తలు కూడా అందరూ రేపు 27, 28 తారీఖున పండుగ జరుపుకోవడానికి అందరూ రెడీ సంయుక్తంగా ఉన్నారు. ప్రతి కస్టర్ పాయింట్లో అక్కడే సుమారు ఒక కస్టర్ దగ్గర 500 మంది కార్యకర్తలు నాయకులు హాజరుపోతున్నారు. మన చంద్రబాబు సార్ గారు, లోకేష్ సార్ గారు తీర్మానానికి సపోర్ట్ చేస్తూ ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారు ఇది భారతదేశ ప్రపంచానికి చూపించబోతున్నాం. ఈరోజు క్లస్టర్ కూడా ఎంత యాక్టివ్ ఉన్నారంటే అంత యాక్టివ్ ఉండి ప్రతి నియోజకవర్గ క్లస్టర్ పాయింట్లో అంత వ్యవస్థలు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ ఇంకా 20 ఏళ్ళు ఈ పార్టీ అధికారంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మాట ప్రకారం చంద్రబాబు సార్ గారు ఈరోజు సూపర్ 6 భాగంగా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాం. రాబోయే రోజుల్లో జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు కూడా మేము ఇవ్వబోతున్నాం. అలాగే తల్లి వందనం కింద జూన్ 19 తారీఖు పైన తల్లి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000 అకౌంట్ వేయబోతున్నాం. దీనికి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు తప్ప ఇండియాలో యా రాష్ట్రంలో కూడా ఇట్లా సంక్షేమ పథకాలు లేదు. పింఛన్ కూడా 4,000, 6,000, 10,000 కూడా యా రాష్ట్రం పక్కన కర్ణాటకలో 850, 1,200 లోపల ఇస్తున్నారు. తెలంగాణలో తక్కువ ఇస్తున్నారు. తమిళనాడు చూడండి, మొన్న కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి గారు ఆయన ఏం వాగ్దానం చేశాడు, ఆడ కూడా తక్కువ ఉంది. ఇది భారతదేశంలో ఎక్కడ నెల ఇంటికి వచ్చి 1వ తారీఖు తలుపు కట్టి పింఛను 4,000, 6,000 ఇచ్చే ఘనత ఒక చంద్రబాబు తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేదని మేము అనుభవం చేసుకుంటాం. ఈరోజు మీరు చూసండి, ఆయన కొడలిపాటి ఆయన ఏమేమో మనం చెప్తున్నాడు, సార్ మీద ఏమో నింద చేసకపోతున్నాడు. ఆయన రాజారెడ్డి ఎట్లా కూడా అందరికీ తెలుసు. ఈరోజు ఫ్యాక్షనిస్టు బాంబులంటే కడప ముద్ర, బాంబులంటే కడప. ఈ భారతదేశంలో కాదు, ఈ భారతదేశంలో కడప అంటే ఒక బాంబుల గడ్డ అని పేరు ప్రఖ్యాతి చెందింది ఎవరు? రాజారెడ్డి. ఈరోజు మా నాయన చెప్తే మేము అస్సలుకి ఎవరు ఏం చేయలేదు. ఆ రోజు రాజారెడ్డి చనిపోయినాక ఇల్లు వాకిలి చేర్లు దున్ని వాళ్ళు ఊడిసి ఘనత మీది కాదా? చిన్న ఆయన చెప్పింది ఎవరు? ఆ రోజు మన సార్ నీతివంతమైన రాజకీయం చేస్తుంటే మా సార్ మీద మీరు నిందేశకపోయినావు. ఈరోజు నీకు తల్లి చెల్లి అందరూ దూరమైనారు. ఇంకా ప్రపంచానికి తెలుసు నీ భవిష్యత్తు. మరి నీ వీడియో ముందు వచ్చి మా నాయన చెప్పిన వాళ్ళు ఏం చేయలేదు, మా తాత చెప్పిన వాళ్ళు ఏం చేయలేదు, మా చిన్నాయన చెప్పిన వాళ్ళు మీ చాయన చెప్పింది ఎవరు? నీవు కాదా? ఈరోజు మీ నాయన చెప్పింది కూడా నీ మీద అనుమానం వస్తుంది ప్రజలకి. ఆ రోజు మీ నాయన శవం పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలని చేసి సంతకం పెట్టించుకున్న ఘనత నీది. మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు, నీ భవిష్యత్తు అయిపోయింది. నీతి నిజాతమైన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఉంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. నారా లోకేష్ భవిష్యత్తు ఉంది. మరి నువ్వు ఆశ పెట్టుకోవద్దు. నీకు ఇప్పుడు 11 వస్తుంది, సింగిల్ డిజిట్ వస్తే సంతోషం పెట్టు కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈ నెల 27, 28వ తేదీ అంటే రేపు మన్నాడు 44వ మహానాడు కార్యక్రమం వర్చువల్ కార్యక్రమం ద్వారా చేయడం జరుగుతోంది. తెలుగు జాతి గర్వించదగ్గ మహామనిషి, కోట్లాది మంది గుండెల్లో ఒక శ్రీకృష్ణుడుగా, ఒక రాముడుగా, ఒక మహాపురుషుడుగా వెలుగుతున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ 44 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా
ఈరోజు మహానాడు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా వర్చువల్ ద్వారా చేసుకుంటున్నాం. గతంలో మనం చూసాం, గత 43 ఏళ్ళ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఈ కార్యక్రమాలు వివిధ జిల్లాల్లోనూ అలాగే హైదరాబాద్లోనూ జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మన భవిష్యత్ నాయకుడు ఐటీ శాఖ మాత్యులు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ అన్న గారి సూచనల మేరకు ఈరోజు మనం ఈ వర్చువల్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వచ్చే రోజులు గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి. ఇంధనం డీజిల్ అయితేమి, పెట్రోల్ అయితేమి, గ్యాస్ అయితేమి, ఇవన్నీ అమెరికా ఇరాన్ వార్ సందర్భంగా ఇవన్నీ మనకి తక్కువ సప్లై చేయబడుతున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో ఈ కొరత ఏర్పడుతుందని చెప్పేసి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు మనం వర్చువల్ కార్యక్రమాన్ని, మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇది మనకు మహా అద్భుతం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. దేనికంటే మనం గతంలో ఎక్కడో హైదరాబాద్లో జరిగితే కేవలం ఒక కాన్స్టిట్యున్సీ నుంచి 1000 మంది 1500 మాత్రమే పోయేవాళ్ళం. కానీ ఈరోజు ఈ మహానాడు పండుగ మన గడపలోనే, మన కాన్స్టిట్యున్సీలోనే, మన క్లస్టర్లోనే జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము అటెండ్ అవుతున్నాం, మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పేసి రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ముఖ్యంగా ఒక్కొక్క క్లస్టర్ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 12 క్లస్టర్లు ఉన్నాయి. 12 చోట్ల బ్రహ్మాండంగా మహానాడు పండుగ రేపు ఎల్లుండి జరగబోతున్నాం. దీంట్లో మా సీనియర్ నాయకులు, అలాగే క్లస్టర్లు, కో క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, కో యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కో బూత్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్ మెంబర్సు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని విజయం చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు అన్న నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కార్యకర్తే నా అధినేత అని ప్రతి కాన్స్టిట్యున్సీలను పర్యటించి కార్యకర్తలు మీటింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎప్పుడూ లేనటువంటి విధంగా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత దాదాపు కోటి మంది సభ్యత్వాలు ఒక తెలుగుదేశం పార్టీలోనే చేసిన ఘనత నారా లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేస్తాను. చేయడమే కాకుండా కేవలం 100 రూపాయలు కడితే 5 లక్షల రూపాయలు కార్యకర్తలకి సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా ప్రమాద బీమా మొత్తం 5 లక్షల రూపాయలు చేసే విధంగా చేసిన ఘనత గౌరవనీయులు నారా లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా కార్యకర్తల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఫ్యాక్షన్లో చనిపోయిన వాళ్ళకి, అలాగే అంటే ఆర్థిక పరిస్థితుల భావనలు తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలకి ఈరోజు వందలాది మంది స్టూడెంట్స్ని అక్కడ చదివించిన ఘనత ఎన్టీఆర్ ట్రస్ట్ గణించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మన అమ్మ భువనేశ్వర్ గారిది అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా ఈరోజు ఈ 24 నెలల కాలంలో, ఈ 2 ఏళ్లలోనే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారు, అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేశారు, అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ 2 రోజుల్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపూర్ జిల్లా లాంటి వెనుకబడిన ప్రాంతాన్ని ఈరోజు హార్టికల్చర్లో భారతదేశంలో నంబర్ 1గా నిలిపిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇవి కాకపోతే డిఫెన్స్ ఇండస్ట్రీస్ మొన్న పుట్టపర్తిలో 1,00,000 కోట్లకు పైగా శంకుస్థాపన చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే అన్న లోకేష్ గారిది అని చెప్పేసి తెలియజేస్తాను. ఎందుకంటే మనం కల్లోగా ఊహించలా పుట్టపర్తి లాంటి చోట 5th జనరేషన్ జెట్ ఫైటర్స్ అంటే మన యుద్ధ విమానాలు మన అనంతపూర్ జిల్లాలో తయారు చేస్తామనేది కలలో కానీ ఎవరే కానీ ఊహించారు. అలాంటి ఇండస్ట్రీస్ ఈరోజు కేంద్రంతో మాట్లాడిన తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది అని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా అనంతపూర్ లాంటి వెనుకబడి జిల్లాల్లో కేవలం 100 రోజుల్లోనే 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1,800 క్యూసెక్ల నీళ్లు శ్రీశైలం నుంచి
జీడిపల్లికి రిజర్వాయర్కి వస్తూ ఉంటే దాన్ని 1800 నుంచి 3800 క్యూసెక్ల నీళ్లు కేవలం 100 రోజుల్లోనే 3500 రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఇటు తమిళనాడు బార్డర్లో కుప్పం లాస్ట్ చెరువు వరకు, ఇక్కడ మడకశిర కర్ణాటక బార్డర్లో లాస్ట్ చెరువు వరకు నీరంచిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు, స్త్రీశక్తి అని, అలాగే తల్లికి వందనం అని, అలాగే దీపం పథకం అని, పెన్షన్స్ చెప్పుకుంటూ పోతే ఈ 20 నెలల కాలంలో అనేకమైన వేల లక్షల కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మా తెలుగుదేశం పార్టీది అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మా తెలుగుదేశం కార్యకర్తలకు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలకు, యూనిట్ ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు, కేఎస్ఎస్ మెంబర్స్కి రేపు ఎల్లుండి జరగబోయే మహానాడు పండుగ మన పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.